నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు VDS గార్డెన్. ఈ వీడియోలో మనం కలబంద మొక్కని ఎలాగా ఒక స్టెమ్ నుంచి వివిధ మొక్కల్ని ఎలా పెంచుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం. ఒక్క స్టెమ్ ఉంటే చాలండి, మనం ఒక 10 to 12 ప్లాంట్స్ అయితే ఈజీగా గ్రో చేసుకోవచ్చు. కాబట్టి ఇంటి దగ్గర ఎక్కడైనా స్టెమ్స్ అవైలబుల్ ఉంటే ఫస్ట్ ఫ్రెష్గా కట్ చేసిన స్టెమ్ని తీసుకోండి. కింద వైట్ లేయర్తో పాటు ఉంటేనే మనకి రూట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఆ వైట్ లేయర్ కనుక లేకపోతే మనకి రూట్స్ ఫామ్ అవ్వవు. అండ్ ఇప్పుడు మనం చూసేద్దాం సాయిల్ మిక్స్ని. సాయిల్ మిక్స్ వచ్చేసి 30% రివర్స్ అండ్ 50% కంపోస్ట్ అండ్ 20% నార్మల్ గార్డెన్ సాయిల్. సో ఉట్టి గార్డెన్ సాయిల్లో కూడా పెంచుకోవచ్చు అండ్ ఎరువులో కూడా పెంచుకోవచ్చు. అండ్ మనకి ఇవన్నీ తీసుకునే బదులు కోకోపీట్లో కూడా మనం కలబంద మొక్కని ఈజీగా రూటింగ్ చేసుకోవచ్చు. సో ఒకసారి మొత్తం పాటింగ్ మిక్స్ అంతా కూడా సూపర్గా కలుపుకోండి. ఎక్కడ కూడా మనకి లమ్స్ ఉండలు రాళ్ళు ఏవి లేకుండా చూసుకోండి, ఎందుకంటే మనం పెంచబోయేది స్టెమ్ నుంచి. సో రూటింగ్ చేయబోతున్నాం మనం. ఇప్పుడు ఒక్క స్మాల్ మిస్టేక్ జరిగిన రూటింగ్ అనేది ఫామ్ అవ్వదు. సో ఇప్పుడు మనం అదంతా కూడా ఒక చిన్ని పాట్లోకి తీసుకోండి. సో చిన్ని పాట్లోకి తీసుకున్న ఒక ప్లాంట్ ఫామ్ అయినాక మళ్ళీ బిగ్ పాట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో చిన్నదైనా తీసుకోవచ్చు. అండ్ కింద మనం రాళ్ళు పెట్టుకోవచ్చు, లేదంటే ఏదైనా ఆకులు పెట్టుకోండి. నేను తమలపాకు పెట్టుకుంటున్నాను, ఎందుకంటే వాటర్తో పాటు సాయిల్ డ్రైన్ అయిపోకూడదు డ్రైనేజ్ హోల్స్లోంచి. సో అందుకని మనం కంపల్సరీగా రాక్స్ అయినా పెట్టుకోండి, లేదా ఇలాంటి లీవ్స్ అయినా పెట్టుకోండి. సో మొత్తం ఆ చిన్ని బ్లాక్ టప్ని మొత్తం కూడా సాయిల్ మిక్స్తో ఫిల్ చేసేసేయండి. అండ్ ఇప్పుడు మనం తీసుకున్న అలోవెరా స్టెమ్ని ఒక 3 to 4 inches డెప్త్లోకి దూర్చండి. సో అలా దూరిస్తేనే మనకి ఎక్కువ రూట్స్ అనేవి ఫామ్ అవుతాయి. అండ్ బిన్ని కూడా రూటింగ్ ప్రాసెస్ అనేది ఫాస్ట్ అవుతుంది.